పవన్ కళ్యాణ్ గారిని ముక్కల ముక్కలుగా నరికేయాలి. ఇది ఒక మతోన్మాద పాస్టర్ మాట్లాడినటువంటి మాటలు. వీళ్ళు పాస్టర్లా మతోన్మాదులా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి. ఇకపోతే ఇది ఎక్కడ జరిగిందంటే కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉండేటువంటి ఆ పక్కన ఒక చిన్న విలేజ్లో ఒక చంటి అనేటువంటి అలియాస్ డానియల్ అనుకుంటా అతని పేరు. అతను కొన్ని కీలకమైనటువంటి సందేశాలని మైక్లో పెట్టి మరి ఆ చర్చిలో ఇస్తున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి వినొచ్చు. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నటి రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తాం. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు బ్యాంక్ ఎవరన్నా ఉంటే మీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు మీ తల్లిని, మీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడి తల గుర్తుగా బయటికి లాగాల. ఇది అతను మాట్లాడినటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చేశారు? క్రిస్టియానిటీని తిట్టారా? లేదంటే ప్రభువుని ఏమైనా కించపరిచారా? ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ ఏమన్నా విమర్శించినట్టుగా తగ్గించినట్టుగా ఒక్కటంటే ఒక్కటైనా సరే వీళ్ళు ఎవరైనా బయటికి తీసుకొచ్చేటువంటి సత్తా ఉందా? ఆ సోకాల్డ్ ఆడెవడో ఉంటాడు ప్రశ్న అనేటువంటి ఒక లత్కోరుగాడు, వాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. వాడికైనా సరే ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు ఇలా కించపరిచారు, ఈ కులాన్ని, ఈ మతాన్ని, ఈ వీళ్ళని అనేటువంటి భావన ఎక్కడైనా ఉంటే ఒకసారి చెప్పచ్చు. కానీ చూపించవచ్చు కూడా, వినిపించవచ్చు, లేదంటే చూపించవచ్చు. అది చేయలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలా ఎవరిని కూడా కించపరచకుండా ఆయన మొదటి నుంచి ఆయన జీవితం నడుచుకుంటూనే వస్తుంది. అందరికీ గౌరవిస్తారు. ఆయన మతాన్ని పాటిస్తూ పూజిస్తారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చాలా సార్లు వింటానే ఉన్నాం. అంత ఈజీగా మన దేశానికి స్వతంత్రం రాలేదు. మన పూర్వీకులు కావచ్చు, లేదంటే ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు చాలా కష్టపడి వచ్చారు అని చెప్పి దేశం మీద ప్రేమని, దేశభక్తిని అనేక రకాలుగా మన జీవితాలు, ముఖ్యంగా యువతలో నింపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన. చాలా ఎగ్జాంపుల్స్, చాలా స్టోరీస్, ఇవే ఎన్నో మనకి చెబుతూ ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. ఎప్పుడైనా వీళ్ళని తగ్గించి ఈ మతాన్ని, ఈ కులాన్ని అనేటువంటి భావన ఎప్పుడైనా కనిపించిందా? ఎప్పుడైనా విన్నారా? పోని వింటే మీరు ఎప్పుడైనా కమెంట్ రూపంలో కూడా, లేదంటే మీరు ఆ వీడియోస్ని కూడా ట్యాగ్ చేసి పెట్టచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నారు కాబట్టే సనాతన ధర్మం అంటే ఆ పాస్టర్ అనేటువంటి ఆ బాలు డానియల్ అనేటువంటి ఆయన దృష్టిలో ఆడవాళ్ళని కించపరచటం అంట, తల్లిని చెల్లిని నీచంగా చూడటం అంట. ఎక్కడ రాసుంది? ఆయనకి అసలు ఏం తెలుసు? భగవద్గీత గురించో, లేకపోతే రామాయణం గురించో, రామాయణంలో రాముడికి సంబంధించి ఆయన ఎందుకు సీతాదేవిని కోసం అంత యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆడవాళ్ళని కించపరిచాడనే కదా. రామాయణంలో మరి ఆయన ఏం తెలుసుకున్నాడో నాకైతే అర్థం కాదు. పోనీ మహాభారతం తీసుకుందాం. మహాభారతంలో ఎక్కడైనా ఆడవాళ్ళని కించపరిచినట్టుగా, కించపరచమన్నట్టుగా ఎక్కడైనా సరే సనాతన ధర్మంలో ఉండేటువంటి అనేక గ్రంథాల్లో ఒక్కటైనా ఉందా? చెప్పండి. సరే పోనీ ఇవి పక్కన పెడతాం. ఆయన ఏదో చెప్తున్నారు, ఆయన ఒక గ్రంథానికి సంబంధించి వాక్యాలు గొప్ప చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, చెప్పుకోవచ్చు. ఆ గ్రంథంలో ఏమన్నా సనాతన ధర్మం అంటే ఇది, సనాతన ధర్మం ఎవరు పాటించకూడదు, దాంట్లో మహిళలు ఎలా కించపరిచారు, సనాతన ధర్మాన్ని మీరు కించపరచాలి, సనాతన ధర్మంలో దాన్ని మోస్తున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా వస్తే వాళ్ళని మొక్కలుగా నరికేయాలి అని చెప్పి ఆ గ్రంథం ఏమైనా చెప్పింది ఇతనికి? లేదు, ఎక్కడ ఉండదు. మరి ఎందుకైనా ఇలా మాట్లాడుతున్నాడు అంటే అది వాళ్ళ అక్కసు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి అన్ని పనులన్నీ కూడా ఎలా ఎంత దరిద్రంగా ఉంటాయంటే, ఒక పాస్టరు, ఒక మతోన్మాద ముసుగులో ఒక పాస్టర్ తయారయ్యి తప్పతాగి రోడ్డు మీద బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దానిని పవన్ కళ్యాణ్ గారి మీదకి, హిందువుల మీదకి ఒక రేంజ్లో వేసేయాలనేటువంటి కుట్ర చేశారు.
మతాల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించాలనేటువంటి కొంతమంది పాస్టర్ ముసుగులో కొంతమంది సైకోలు తయారైపోయారు ఆ టైంలో. అలాంటి సైకోల్లో ఈ సైకో ఒకడు. ఈయన కూడా వచ్చి ముక్కలుగా చేయాలంట. ఎందుకు చేయాలి? నిన్ను చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ బాలు అలియాస్ డానియల్ని ముక్కలుగా నరికి. అవునా కాదో చెప్పండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని చేయాలి చెప్పండి? ఒక పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి ఈరోజు భారతదేశం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని మౌలిక వసతులు ఇప్పుడు గిరిజన ప్రాంతాలకి ముఖ్యంగా అనేక మందికి దొరుకుతున్నాయంటే అవి చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ముక్కలుగా ఏం మాట్లాడతాడు? ఏమన్నా కనీసం అవగాహన ఉంటుందా? సరే, నీ మతం గురించో నీ మతం గొప్పదనం గురించో ఆ మతానికి సంబంధించినటువంటి ఏ విధానాలు అయితే ఉన్నాయో ఆ దేవుడి గురించి చెప్పుకో. దాని గురించి 10 మందికి ఇన్స్పైరింగ్ గా చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యి. అంతేగాని కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టమని చెప్పారా మీకు మీ గ్రంథంలో? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు పాస్టర్ ఎలా అయ్యావు? నువ్వు అసలు పాస్టర్ ఏంటి అసలు? గతంలో కరెక్ట్గా మీరు ఒక 20-25 ఏళ్ల క్రితం వెళ్ళండి. పాస్టర్లు ఎంత హుందాగా ఉండేవాళ్ళు, ఫాదర్లు ఎంత హుందాగా వ్యవహరించేవాళ్ళు. వాళ్ళ దేవుడి గురించి గొప్ప సందేశాలను ఇచ్చుకుంటూ వాళ్ళ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇలాంటి సైకో పాస్టర్లు తయారైన తర్వాత వీళ్ళకి ఎదటి వాళ్ళని కించపరచడమే అదే పనిగా పెట్టుకుని, అదే ఒక వృత్తిగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎక్కడన్నా కానీ నార్మల్గా ఈ దేశం దేని మీద ఆధారపడి ఉంది? సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంది. 10 మందికి ఒక వసుదైక కుటుంబంలా మనం ఈ దేశం నిలబడాలి అని చెప్పి మన పూర్వీకుల నుంచి చెప్తున్నటువంటిది. అందరికీ మర్యాద ఇవ్వాలని మర్యాద రామన్నగా రాముడు నేర్పినటువంటి ఆ మర్యాదని పుణికిపుచ్చుకున్నటువంటి దేశం ఇది. ధర్మాన్ని నమ్ముకో, ఆ ధర్మమే నిన్ను కాపాడద్ది అనేటువంటి మనకి ఆ సంస్కృతి నుంచి సాంప్రదాయాల నుంచి నిలబడినటువంటి దేశం ఇది. ఇంత గొప్పగా ఇచ్చినటువంటి సందేశాలు, ఇంత అందరినీ కలుపుకునేటువంటి మనస్తత్వం మనకి ఇచ్చింది కాబట్టి వేరే మతాల వాళ్ళు వచ్చినా వేరే జాతుల వాళ్ళు వచ్చినా ఈ దేశంలో వసుదైక కుటుంబంలా ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, మతాలు, కులాలు ఈ దేశంలో అత్యధికంగా ఉన్నాయంటే ఎందుకంటే ఈ దేశం ధర్మం తాలూకా ఆ భూమి అలాంటిది. అలాంటి భూమిలో పుట్టి పెరిగి మీరు అలాంటి సంస్కృతి ఇచ్చినటువంటి దాన్ని మీరు పక్కకి జరిపేయాలంటే అంత ఈజీ కాదు. ఇక్కడ సనాతన ధర్మం ఉన్నంత వరకే ఇక్కడ హిందువులకి ముస్లింలకి బలంగా నిలబడేటువంటి ధైర్యం ఉంటుంది. ఈ భారతదేశానికి హిందువులే బలం. ఈ దేశానికి ముస్లింలకు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు హిందువులే బలం. క్రిస్టియన్స్కి హిందువులు ఉంటేనే బలం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మీరు ఎగ్జాంపుల్గా ఏ దేశమైనా చూడండి, ఈ ప్రపంచంలో ఈ 3 జాతులకి సంబంధించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్కి సంబంధించి కలిసి ఉన్నటువంటి దేశం ఒక్కటంటే ఒకటి, హ్యాపీగా ఉన్నటువంటి దేశాన్ని ఒక్కటి చూపించింది. ఎందుకు లేరు అంటే అక్కడ హిందువులు లేరు కాబట్టి. అక్కడ హిందువులు లేరు కాబట్టే అక్కడ ఇన్ని గొడవలు, ఇన్ని కుట్రలు, ముస్లింలకే గొడవలు, షయాసు సున్నీస్ అని, క్రిస్టియన్స్లో యోధులని, ఇంకొకటని ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ వీళ్ళందరూ కాదు మనం అందరం ఒకటే అనేటువంటి ధైర్యం మన ఇక్కడ సనాతన ధర్మం ఇచ్చింది కాబట్టి. వేరే మతాన్ని కించపరచకుండా మన మతాన్ని పూజించుకోవటం ఎలాగో ఈ సంస్కృతి నేర్పించింది. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు విభజించి చేయాలనుకుంటే అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఎప్పుడు కూడా. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఇచ్చినటువంటిది అలా ఉంది కాబట్టి మనం ఇంతమంది ఇలా కలిసి ఉంటున్నాం. దీన్ని ఇలాగే ఉండనుండి, అనవసరంగా దీన్ని కుట్రలు పన్ని ఇలాంటి పాస్టర్ సైకో లాంటి వ్యక్తులు తయారు చేపించటం, ఆ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా సనాతన ధర్మం ఈ దేశంలో ఇంకా పెరిగినంత కాలం, బాగా మంచి స్థాయిలో ఉన్నంత కాలమే మనం అందరం కూడా బాగుంటాం అనేటువంటి నిజాన్ని గ్రహించాలి.